ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా వెలిగారు. కానీ త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ విస్తరణలో వారికి చోటు లేదనే చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించినా మరో సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత తప్పదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? కానీ తమ కంటే జూనియర్లు మంత్రులుగా బుగ్గకార్లు తిరుగుతుంటే వీళ్ళు మాత్రం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోయారని తన అనుచరుల దగ్గర తమ ఆవేదనను వెలగక్కుతున్నారా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? ఏంటా వారి మంత్రి పదవుల స్టోరీ? ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు అని అందరూ చెబుతుంటారు. ఇందులో ఒక నియోజకవర్గం భీమిలి కాగా మరో నియోజకవర్గం అనకాపల్లి. ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచిన ఇద్దరు నేతలు రాజకీయాల్లో సీనియర్ నేతలు. ఆ ఇద్దరే అనకాపల్లి జిల్లాలోని గవర సామాజిక వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ ఒకరు కాగా మరొకరు మరో బలమైన సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు. ఇప్పుడు వీరిలో ఎవరికి మంత్రిమండలిలో అవకాశం కల్పించినా మరో వర్గానికి చెందిన సామాజిక వర్గం ఓట్లను ప్రభుత్వం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. అసలు విషయానికి వస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ పొలిటీషియన్ ఇప్పుడు పొలిటికల్ స్టైల్ చేంజ్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఒకానొక సమయంలో పోరాటాలు ఉద్యమాలు అంటూ ముందుకు సాగే కొనతాల రామకృష్ణ ఇప్పుడు పూర్తిగా ఆయన పందా మార్చుకున్నట్టు తెలుస్తోంది. భూమి పూజలు, స్టేజ్ మీటింగులే కాకుండా చివరికి ముఖ్యమంత్రి మంత్రిని అసెంబ్లీలో సైతం పొగడ్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ పొగడ్తల వెనుక మంత్రి పదవి దాగుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పుడున్న రాజకీయ నేతలందరికన్నా కొనతాల రామకృష్ణ చాలా సీనియర్. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొనతాల రామకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా సైతం పనిచేసిన అనుభవం ఆయన సొంతం. గతంలో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఘనత సాధించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అందరిలానే ఆయన కూడా ఓ సాదాసీదా ఎమ్మెల్యే మాత్రమే. కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అయ్యో అంత పెద్ద నాయకుడు ఇలా ఉండిపోయారేంటి అని కొనతాల రామకృష్ణను చూసిన వారు నివ్వెరపోక తప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాకు చెందిన కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు పనిచేశారు. అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనతాల ఓ వెలిగారు. నిజానికి కాంగ్రెస్లో తొలుత వైఎస్తో కొనతాలకు అంత సాన్నిహిత్యం లేదు. కానీ అనకాపల్లి జిల్లాలో రైవాడ జలాశయం నీటి వివాదం విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో కొనతాల కీలక ముందడుగు వేశారు. రైతులకు అండగా నిలుస్తూ అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. రైతాంగం పంట కోసం రైవాడ రిజర్వాయర్ నుంచి జలాలు విడుదల చేయాలంటూ చేసిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కొనతాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుడిగా పొలిటికల్ ఎలివేషన్ వచ్చి వైఎస్ దృష్టిని అట్రాక్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనతాల ఓ వెలిగారు. కానీ వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. అటు రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఆయన తన పొలిటికల్ బ్రెయిన్కు పని చెప్పారని ప్రచారం సాగుతోంది. నిజానికి కొనతాల తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీపై పోరాటం చేసి ఎదగడం, తన రాజకీయ గురువు వైఎస్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఏర్పాటు చేసుకున్న కేడర్ టీడీపీలో చేరితే దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించి మధ్య మార్గంగా పవన్ సారథ్యంలోని జనసేనలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యధిక రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యే కొనతాలని. పార్టీ నిర్వహణలోనైనా, ఎలక్షనింగ్లోనైనా, పాలనా పరంగానైనా కొనతాలకు ఉన్న అనుభవం ఆ పార్టీలో వేరెవరికీ లేనేలేదు. అలాగే జనసేనాని పవన్ కూడా కొనతాల సీనియారిటీని గుర్తించి అనేక కీలక అంశాల్లో బాధ్యతలు అప్పగిస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల అసెంబ్లీలో కొనతాల చేసిన ప్రసంగం అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.
కొనతాల రామకృష్ణ అంటే ఏమిటో తెలిసిన వారు ఆ ప్రసంగం చూసి ఔరా అని నోరు వెళ్ళబెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంటే తెలియని వారెవరూ ఉండరు. తెలుగుదేశం పార్టీలోనూ, ప్రజారాజ్యంలోనూ, కాంగ్రెస్లోనూ ఆయన ఎలా చక్రం తిప్పారో అందరికీ తెలుసు. 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నా సరే ఇప్పటి వరకు ఓటమి అంటే తెలియదు ఆయనకు. ఎక్కడ పోటీ చేసినా గెలిచి రావడంలో ఆయనకు తిరుగులేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు పోటీ చేసే ప్లేస్ను సెట్ చేసుకొని వెళ్ళి గెలుపొందడంలో ఆయనే సాటి. రాజకీయంగా ఉత్తరాంధ్రలో అంతటి ఘనపాటి ఇప్పటి వరకు ఎవరూ లేరు. షిప్పింగ్ బిజినెస్లో ఉండే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎంపీ పదవితో ఢిల్లీలో తిరిగి ఏమీ చేయలేమని గ్రహించిన గంట ఆ తర్వాత మంత్రి పదవిపై కన్నేశారు. అప్పట్లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రి పదవి దక్కలేదు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో అందులో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అధికారంలోకి రాకపోయినా సరే కాంగ్రెస్లో విలీనం చేయడంతో పీఆర్పీ కోటాలో గంటాకు మంత్రి పదవి దక్కింది. ఎలాగైనా సరే మంత్రిని కావాలనుకున్న ఆయన చివరకు సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో విశాఖ నార్త్ నుంచి మళ్ళీ టీడీపీలో చేరి పోటీ చేసి గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇటీవల 2024 ఎన్నికల్లో కూడా గంట భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి పదవి దక్కలేదు. గంటాకు మంత్రి పదవి దక్కకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో వాదన ఉంది. వాస్తవానికి సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా గంటాకు మినిస్టర్ పదవి దక్కలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అధిష్టానమే ఆయన్ను పక్కన పెట్టిందని మరికొందరు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారన్న ఆరోపణలు గడిచిన 5 ఏళ్లలో గట్టిగానే వినిపించాయి. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా సరే హాజరయ్యేవారు కాదట. అంతేకాదు సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సమయంలో గంటా జాడ ఎక్కడా కనబడలేదు. కనీసం నోరు కూడా మెదపలేదు. అలాగే పార్టీలో సీనియర్ లీడర్లను అరెస్ట్ చేయడం, వేధింపులకు గురి చేసినా సరే గంటా చిన్నపాటి ఖండన కూడా చేయలేదు. ఇది సరికదా, అదే సమయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేశారని అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధిష్టానం గంటాను పూర్తిగా పక్కన పెట్టిందనే టాక్ ఉంది. మరోవైపు మంత్రి లోకేష్ కూడా గంటాను దగ్గరకు చేరనీయడం లేదట. 2014 హయాంలో చంద్రబాబు కాకుండా లోకేష్ నాయకత్వాన్ని అప్పట్లో గంటా మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోయారట. అప్పట్లో ఎడమొహం పెడమొహంగా ఉండేవారట. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన లోకేష్ ఇప్పుడు గంటాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద విశాఖ వీధుల్లో బొగ్గకారులో రైమంటూ తిరుగుతూ దశాబ్ద కాలం పాటు కొనసాగించిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా పరిమితం కాలేకపోతున్నారట. పోనీ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఛాన్స్ వస్తుందా అంటే అది లేదని తెలిసిపోయింది. అందుకే రాజకీయంగా ఎంతో అనుభవం, మరెంతో చాణుక్యత కలిగిన తాను ఎమ్మెల్యేగా భీమిలికి పరిమితమైపోతే తన సహచరులైన అయ్యన్న పాత్రుడు స్పీకర్గా, ఒకప్పుడు తాను ఎమ్మెల్యే సీటు ఇప్పించిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బొగ్గకార్లలో ఎంచక్కా తిరుగుతుంటే తాను మాత్రం కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వచ్చిందని సందర్భం వచ్చినప్పుడల్లా గంట తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా మంత్రి పదవి దక్కడం కష్టమేనన్న ఆలోచనతో రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన కుమారుడు రవితేజను పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకురావాలని తహతహలాడుతున్నారని గంట క్లోజ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్.